ఆశల ఆరాటంలో జీవన పోరాటం 5వ భాగం. ఆడబిడ్డ పెళ్ళెలా అయిందో ఆమెకు తెలియదు. ఆమె పెళ్ళైన 3 నెలలకు కట్నం లేకుండా తన అందం తెలివి చూసి మామగారు కొడుక్కి చేసుకున్నారు. బొత్తిగా వ్యవహార జ్ఞానం తెలివి లేని భర్తతో ఎలా బ్రతకాలో అనుకుంటున్న తనకు దేవుళ్లా కనిపించాడు మౌళి. ఏదో పీకల మీద ఉన్న వ్యవహారాలు చక్కబరిచారు, సంతోషమే. కానీ మీరు మా అప్పులు 15,000 తీర్చారని విన్నాను. ఇదేం బాగుండలేదు. మరొక్క 4 రోజులుండి మాకు 4 ఎకరాల పొలం ఉందిగా, 2 ఎకరాలు అమ్మి పెట్టండి. మీ డబ్బు. ఆహా వద్దమ్మా, ఇప్పుడు నాకు డబ్బు చాలానే ఉంది. అవసరమైతే అలాగే అడుగుతాను అన్నాడు మౌళి నవ్వేస్తూ. ఈసారి మరీ ఆశ్చర్యపోయింది. 15,000 రూపాయల అప్పు తీర్చింది. మళ్ళా వెంటనే వసూలు చేయడానికి అనుకున్న తన ఊహ తప్పైనందుకు. వెళ్తున్న మౌళి మరొకసారి చెప్పాడు, వ్యవసాయంతో కాలక్షేపమైతే సరే, లేకపోతే మరే మొహమాటమొద్దు. నా దగ్గరకు వచ్చేయండి, షాపు ఓపెన్ చేయొచ్చు అని. అదేమిటండి ఇంత మంచాయన్ని వదిలిపోయింది మీ చెల్లెలు? బుగ్గలు నొక్కుంటూ ప్రశ్నించింది తర్వాత భర్తని లక్ష్మి. దాని కర్మ అన్నాడు మోహన్ రావు. బ్రతికే ఉందంటారా? మళ్ళీ ప్రశ్న. నాన్నగారు బ్రతికి ఉన్ననాళ్ళు గాలించాం, కానీ లాభం లేకపోయింది. చచ్చిపోయిందేమో. మరి ఇతనెందుకు ఇంకా ఇలా ఉండిపోయాడు? నాకేం తెలుసు విసుక్కున్నాడు మోహన్ రావు. పెళ్ళయి భార్య ఉన్నప్పుడెప్పుడు అత్తవారింట కాలు పెట్టని మౌళి వాళ్ళింట్లో ఇప్పుడు వారం రోజులున్నాడంటే ఆశ్చర్యపోయారు. మతిగాని చలించలేదు కదా అని భయపడ్డారు కూడా మూర్తి, శాంత. ఉత్తరమన్నా రాయకుండా వచ్చిన శాంతని చూసి చిన్నగా నవ్వి, అనుకోకుండా వచ్చేసావేం, నన్ను చూడాలనిపించిందా అని అడిగాడు మౌళి. చాలా కాలం తర్వాత అతని వదనంలో మళ్ళీ ఇలాంటి చిరునవ్వు తాను చూసింది. నన్ను చూడాలనిపించిందా? ఎంత తీయగా వినిపించిందా మాట తన చెవులకి. ప్రతిక్షణం చూడాలని అనిపిస్తూనే ఉంది, కానీ ఇలా కాదు. నిన్ను జంటగా ఇంకా అందమైన పిల్లల్ని ఎత్తుకుని ఉండే నిన్ను చూడాలని. ఓహో, అయితే పెద్ద ప్లాన్ మీదే వచ్చావన్నమాట. మళ్ళీ నవ్వాడు. ప్లాన్ వేయడానికి ఏమిట్లే, అది సక్రమంగా జరగొద్దు. సర్లే, ఏమిటి మధ్య అత్తవారింటికి వెళ్ళావట అడిగింది. మోహన్ రావు వచ్చింది మొదలు జరిగిందంతా చెప్పి, నేను చేసింది తప్పంటావా అని అడిగాడు. కాదు, మంచి పని చేశావు. పాపం జయంతి తల్లి తండ్రులు పోయారన్నమాట. నేనెంత పాపిష్టిదాన్నైపోయానో తన్ను తాను నిందించుకుంది శాంత. వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రసక్తి తెచ్చింది శాంత. నిన్నడిగి నీ ఇష్టప్రకారం చెయ్యాలంటే మరి జరగదు. 3 ఏళ్లైంది నిన్నిలా బ్రతిమలాడి చెప్తున్నాను. నా మాట వినడం లేదు. నిన్నిలా చూడ్డం నాకేదో బాధగా ఉంది. సంతోషంగా నిండుగా బ్రతకాల్సిన రోజుల్లో సన్యాసిలా తిరగడం మరి నేను ఒప్పుకోను. మంజులను తీసుకొచ్చి ఇలా ఉంటే ఇప్పుడొచ్చిన నష్టమేమిటొదినా? ఆమె మాటకు అడ్డొస్తూ అన్నాడు మౌళి. లాభనష్టాల సంగతి వదిలేయి, పెళ్లి చేసుకు తీరాలి మంజులనే. నువ్వు నాడు కోరుకున్న మంజులనే. ఓ, నీ ఇష్టమే నవ్వాడు. అవునులే, అది నీలానే నీకన్నా రెట్టింపుగా వాదిస్తుంది. నిన్ను చేసుకోదట, ఎవ్వరినీ చేసుకోదట. మరేం, నీకెందుకు ఈ బాధ? నీ పెళ్ళి, మీరు విడిపోవడం బాధ కాక నాకు మిగిలిందేమిటి? జయంతి ఏమైందో ఆమె జీవితం ఎలాగూ చక్కబరచను. నువ్వు మంజు మీరెందుకు హాయిగా బ్రతకూడదు? నన్నెందుకు వేధించుకు తింటున్నారు? మొదట అలా చేశానని నా మీద కక్ష. పద, నన్ను ఇలానే బాధించారని, నాకిదే శిక్షని, దానికది నీకు నువ్వు నిశ్చయించుకున్నారు. ఏ రోజు నేను డాక్టర్ని చేయాలనుకున్నామో, అత్యాశకు పోయామో ఆనాడే మనశ్శాంతి పోయింది. ఎస్, కరెక్ట్గా చెప్పావు నవ్వాడు మౌళి. క్షణం తర్వాత అన్నాడు మళ్ళీ, పొరబడుతున్నావు వదినా. మిమ్మల్ని బాధించాలని నిశ్చయించుకునేవాడినైతే జయంతి మెడలో తాళి కట్టేవాడినా? నిన్ను బాధ పెడుతున్నానంటావు. ఎందుకు బాధపడాలి నువ్వు? నా బాధ అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఏమిటయ్యా నీ బాధ? కావాలని సంతోషంగా పొమ్మని ఆ భార్య కోసం నువ్విలా మారిపోయి పెళ్ళంటేనే విముఖత చూపిస్తున్నావంటే ఎవరన్నా నమ్ముతారా? నిజమే, నమ్మరు. కానీ జయంతి నేను పోట్లాడుకుని మనసులు విరిగి విడిపోయిన వాళ్ళం కామే. నిజానికి ఆమె నేను భార్యాభర్తలుగా కలిసి బ్రతకలేదు, స్నేహితులుగానే బ్రతికాం. ఓ దగ్గర నన్ను అర్థం చేసుకున్న జయంతి, నా మనసు తెలుసుకున్న జయంతి విడిపోవడం కోరింది. ఆమెను ఏ రకంగానూ తృప్తిపరచాలని నేను సమ్మతించను. సరే, బాగుంది. చాలామంది విడిపోయిన వారున్నారు. తనను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారు. పోనీ ఉద్యోగం చేయొచ్చు. అది కాదంటే వారు తిండికి లేనివారు కారు. తల్లిదండ్రుల దగ్గర ఉండిపోరాదు. ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఏమైనట్టు? అదే నాకు చాలా బాధగా ఉంది వదనా. ఆత్మహత్య చేసుకుందేమో. అయినా వివాహ బంధం కాకపోతే నీకు అర్థం లేని బాధేమిటి? ఆహా, అలా అయితే విడిపోవడం ఎందుకు కోరుకుంటుంది? అయితే నాకు తెలియక అడుగుతాను. ఇలా ఆలోచిస్తూ జీవితమంతా గడిపేస్తావా? అతను మాట్లాడలేదు.
కొన్ని క్షణాలు గడిచిన తర్వాత మళ్ళీ అంది శాంత. నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? నీ డబ్బు కాసించి మేము పెళ్లి చేయడం లేదని. ఇంకా నేను చెప్పలేను మౌళి. ఇంకా ఇంకేమనుకుంటున్నారు వదినా? కామేశ్వరమ్మ పోయిన దగ్గర నుంచి మంజు ఒంటరిగా ఉంటుంది. తానొక్కర్తి ఉండలేక పాపని అక్కడి స్కూల్లోనే జాయిన్ చేసింది. 10 రోజులకోసారి మీ అన్నయ్య చూసొస్తున్నారు. ఎలా ఊహించేసి అనేస్తున్నారో తెలుసా? మంజులకు ఎందుకు పెళ్లి చేయలేదంటే, చిచి నేను చెప్పలేను మౌళి. నువ్వు చెప్పలేని మాట, వినలేని మాట గురించి బాధెందుకు? వదిలేయి. లోకానికి చెవులే కానీ కళ్ళు లేవు అనుకోని ఏమంటున్నారు? ఇష్టం లేని పెళ్లి చేసి నీ మనసు విరిచేసి నిన్ను పిచ్చిదాన్ని చేసి మంజుల మీద కోరికట. ఎవరికి? అసహనంగా అన్నాడు మౌళి. మీ పెద్దన్నయ్యకి. మంజుల మీ అన్నయ్యని మరి రావద్దంది. అక్కడంతా గోలగా ఉందట. లోకం అనుకోని అంటాం కానీ దూషించే లోకుల మధ్య బ్రతుకు నరకం మౌళి. అది ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేస్తానని రాసింది. వచ్చేయమని రాసేయి. ఎక్కడికి? మీ పెద్దన్నయ్య దగ్గరికా? అవును, ఎందుకు రాకూడదు? నీకు తెలియదు మౌళి. మీ అన్నయ్య మరీ మనసు పాడు చేసుకున్నారు. మేమనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటిను. బుద్ధి గడ్డి తిని పెళ్లి చేశామనుకో, లోకంలో ఎంతమంది మొదటి ఇష్టం లేకపోయినా తర్వాత ఇష్టం చేసుకుని సంసారాలు చేయటం లేదు. సరే, మీకు సరిపడలేదు, విడిపోయారు. అర్థం లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకోరని పట్టుదలేమిటి? పెళ్ళి అక్కర్లేనప్పుడు జయంతి నుంచి విడిపోవడం ఎందుకు? అతని వైపు పరిశీలనగా చూస్తూ అడిగింది శాంత. నిజమే వదినా, అందరూ అలాగే అంటారు, అనుకుంటారు కూడా. కానీ జయంతి నుంచి విడిపోయిన మరుక్షణం నుంచి నేనేదో ఘోరమైన పాపం చేసినట్టు నా మనసు పాపభీతితో కృంగిపోతోంది. ఓనాడు మంజుల కోసం తరించాను. మంజుల నాదనుకున్నాను. మంజులే నా సర్వస్వంగా భావించి మురిసిపోయాను. మంజుల నాకు కాకుండా పోయినాడు. మంజుల మరొకరిని పెళ్లి చేసుకుని సంసారం చేసినాడు నేనే మారేవాణ్ణేమో. నా మనస్సు ఎలా ఉండేదో తెలియదు. మనలాంటి పరిస్థితులకి తల ఒగ్గి జయంతి మెడలో తాళి కట్టినాడు నేనెంత విలవిల్లాడిపోయానో భగవంతుడికి తెలుసు. నా మనసంతా శూన్యమైపోయింది. నా భవిష్యత్ అంతా చీకటిగా తోచింది. నా జీవితకాలమంతా ఎడారి ప్రయాణమే అవుతుందన్న నిరాశ నా హృదయాన్ని ఆక్రమించింది. జయంతిని భార్యగా ఆదరించలేకపోయాను. చాలా ఓర్చుకుంది జయంతి. శారీరకంగా మంజులకు దూరమయ్యాను కానీ మానసికంగా ప్రతిక్షణం మంజులనే కోరుకునేవాణ్ణి. అలాంటిది ఇవాళ మంజులకు నువ్వు పెళ్లి చేస్తానంటే ఎందుకు వద్దంటున్నాను? ఈరోజు మంజుల కోసం నా మనసెందుకు ఆరాటపడలేదో ఊహించవదనా? తాను తిట్టినా, పొమ్మన్నా, నిందించినా తనను వదిలిని ప్రేమమూర్తి ముందు తన హృదయాన్ని పరిచి ఆమె వైపు ఆతృతగా చూస్తున్నాడు మౌళి. జయంతిపై జాలి, ఆమెకు అన్యాయం చేశాననే బాధ, పశ్చాత్తాపం నీ మనసుని కలిచేస్తున్నాయి. అంతే, నీకు ఆలోచనకి అవకాశం వస్తే ఇలానే కృంగిపోతావు. నా మాట విను. మేము మీ అమ్మా నాన్నగారు ఆశించినట్టు, కోరుకున్నట్టు మంజుల మా ఇంటి చిన్న కోడలు కావాలి. జయంతి మెడలో ఆనాడెలా తాళి కట్టావో మా కోసం ఈనాడు ఇది నా స్వార్థమే అనుకో. చిచి, అపనిందలు. మన ఇంట పెరిగిన ఆడపిల్ల సంఘంలో తలెత్తుకోలేకపోతోంది. నీ అన్నయ్య వదినలు నిర్విచారంగా బ్రతకడం కోసం నీ మంజులను, నువ్వో నాడు నీ భార్యగా భావించిన మంజులను చట్టసమ్మతంగా అగ్నిసాక్షిగా భార్యం చేసుకో అని క్షణం తర్వాత నీ ఇష్టం. నిన్ను 3 ఏళ్ళై ఒకేలా విసిగిస్తున్నాం. బ్రతుకు ఆఖరిసారిగా చెప్పాను. ఇప్పుడు నా మాట కాదన్నావంటే జీవితకాలంలో నీ గడప తొక్కను. నీ ముఖం. వదినా, అవును బాబు, నిన్ను మంచి పేరున్న డాక్టర్గా, పిల్లల తండ్రిగా చూడాలనుకున్నాను. కానీ ఒంటరివాడిగా, తాగుబోతుగా కాదు. తాగడం మానేశాను వదినా, నవ్వబోయాడు మౌళి. ఏమో, నా కళ్ళకి తాగినవాడిలాగే కనిపిస్తున్నావు. సరే చూద్దాం, కానీ ఇప్పుడే కాదు. తిరుపతి వెళ్దాం. మంజులని రమ్మను. సంతోషంతో చూసింది శాంత మౌళి వైపు. అలానే బాబు, ఒక మంచి పని కోసం నచ్చజెప్పడం అంతే. నిన్ను తనను బలవంతం చేయడం కాదిది. నేను చెప్తానులే వదినా, తొందర వద్దు అంటూ వెళ్ళిపోయాడు మౌళి. ఇంట్లో ఉన్నంతసేపు పెళ్లి చేసుకోమని ఒకటే ఒత్తిడి. విసుక్కున్న మౌళి హాస్పిటల్కి వెళ్ళి తన ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు. టపాలు చూస్తున్న మౌళి తన అడ్రస్తో వచ్చిన కవరు, ఆ రైటింగు చూసి చదివించాడు. ఎవరిది రైటింగ్? జయంతిది. గబగబా కవరు విప్పుకున్న అతని చేతులు వణుకుతున్నాయి. హృదయం తీవ్రంగా స్పందిస్తోంది. ఆతృతగా పంక్తుల వెంట అతని చూపులు దొర్లిపోతున్నాయి. శ్రీ మౌళి గారికి నమస్కారాలు. మీ నుంచి విడిపోయిన మీ జయంతి ఉత్తరం ఆతృతగా చదువుతున్నారు కదూ. నేను క్షేమంగానే ఉన్నాను. మీరు ప్రతిభావంతుడైన డాక్టర్గా పేరు పొందారని, ప్రాక్టీస్ పెద్దదైందని, బీదలకు ఉచితంగా వైద్యం చేస్తున్నారని విన్న క్షణాలలో చాలా సంతోషించాను, గర్వించాను కూడా. కానీ ఏ ఆశతో మీ నుంచి నేను వేర్పాటు కోరుకున్నానో,
మీరెలా జీవిస్తారని ఊహించానో అది నెరవేరలేదు. మీరెందుకు వివాహితులు కాలేదు? భార్య పిల్లలు లేని మగవాడికి ఇంటికి వెళ్ళేసరికి కలిగే ఆనందమేమిటి? 3 సంవత్సరాలై అలా ఎందుకుండిపోయారో నాకేం నచ్చలా. మీరు కోరుకున్న అమ్మాయిని మీరు త్వరగా వివాహం చేసుకోండి. అప్పుడు మీ ఇంటికోసారి వస్తాను. మిమ్మల్ని ఓసారి చూడాలనే కోరిక క్షణక్షణం తొక్కిపెడుతున్నాను. పెళ్లి చేసుకోండి, వస్తాను. నేను చాలా సంతోషంగా జీవిస్తున్నాను. అందమైన చిన్న బాబున్నాడు. మీ ఆనందం కోసం మీ నుండి వేరైన మీ జయంతి. నాకందమైన చిన్న బాబున్నాడు. మీ ఆనందం కోసం మీ నుండి వేరైన జయంతి. ఏమిటి రాతకర్థం? తల సవరించుకున్నాడు. కణతలు బలంగా రుద్దుకున్నాడు. కొన్ని క్షణాలు తీవ్రంగా ఆలోచించిన అతని వదనం పీక్కుపోయింది. అందమైన బాబున్నాడంటే అంటే ఆమెకేవో కోరికలున్నాయి, పెళ్లి చేసుకుని ఉంటుంది అని నిశ్చయానికి వచ్చిన మౌళి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరం? పరిశీలన చేశాడు. అడ్రస్ ఇవ్వలేదు. ఏలూరు స్టేషన్లో పోస్ట్ చేసిన ఉత్తరం అది. మర్నాడే ఏలూరు వెళ్ళాడు. గాలించాడు. చాలామందికి ఆమె పోలిక చెప్తూ అడిగాడు. లేదు, జయంతి ఉనికి తెలియలేదు. మంజుల దగ్గరికెళ్ళి అడగమన్నావా? తాను వెళ్తూ మళ్ళీ ప్రశ్నించింది శాంత. నీ ఇష్టం అనేశాడు మౌళి. అమ్మయ్య, ఓ గండం గడిచింది. సంతోషంగా మౌళి వైపు చూసింది శాంత. ఇంకో గండం ఉందన్నమాట నవ్వుకున్నాడు మౌళి. శాంతని చూస్తూనే నవ్వుతూ, ఏమక్కయ్యా ఉత్తరమన రాయకుండా ఎంక్వైరీ ఆఫీసర్లా సడన్గా వచ్చేశావు? పలకరించింది మంజుల. నిన్ను చూడాలని నీతో చిన్న పనుంది నవ్వింది శాంత. ఓ రా అంటూ కాఫీ పలహారాలు ఉచిత మర్యాదలు చేసింది మంజుల. రాత్రి మంజుల పక్కలో కూర్చుంటూ నేనొక పని చెప్తాను, చేస్తావా అడిగింది శాంత. చెప్పు. చెయ్యనని ఎప్పుడన్నాను? ఇప్పుడు అంటావు. అబ్బా చెప్పకూడదు, నీతో అంతా సస్పెన్స్. రేపు ఉద్యోగానికి రిజైన్ చేసి నాతో వచ్చేయి. మౌళితో నీకు పెళ్లి చేస్తాను. అక్కయ్య తెల్లబోయి చూసింది మంజుల. చాలా రోజులై మౌళిని తాను చూడలేదు. అతనెలా మారిపోయాడని, పెళ్ళి వద్దంటున్నాడని వినింది. ఏనాడో తెగిపోయిన అనుబంధం, అతన్ని చూడాలని మాట్లాడాలని తపన తనలో మాయమైంది. అతని కోసం ఆరాటపడే మనసు ఏనాడో మొద్దుబారిపోయింది. ఇప్పుడెందుకు మళ్ళీ? ఏం మాట్లాడావు అన్న శాంత ప్రశ్నకి ఉలికిపాటుగా, ఏం మాట్లాడాలి? అతను చేసుకుంటానంటే సంబంధాలు దొరక్కపోవు. చేసి అనుభవించాంగా. గతం విస్మరించి నన్ను క్షమించు మంజు. మౌళి సన్నగా చిక్కిపోయాడు. మౌళిని భర్త తమ్ముడిగా మరిదిగా పెంచలేదు నేను. పుత్రవాత్సల్యంతో పెంచాను. అదే మమతతో అతని భవిష్యత్తు కోసం తప్పిస్తున్నాను. నా మాట మన్నించు మంజు. కాదనకు. అలా అన్నావంటే నా మీద ఒట్టు. నువ్వు ఉపేక్షిస్తే మౌళి చచ్చిపోతాడు. అక్కయ్య, నిన్ను పెంచింది నేనే. ఎవరి మనసులు కలతలపాలు చేశామో క్రితం జన్మలో. మనిషికో మనసిచ్చి ఆ మనసులో మమతలు రేపి మళ్ళీ వాటిని తుంచి ఆడుకుంటాడు దేవుడు. అతనాడే చదరంగంలో పావులం మనం. మౌళి జీవితం సుఖమయం చెయ్యాలని నీకు లేదు? ఇన్నాళ్ల తర్వాత నీతో పెళ్లికి అంగీకరించాడు మౌళి అంది శాంత. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిన తర్వాత, ఏమంటావు, అంగీకారమేనా అందామె నవ్వుతూ. నేనేమీ చెప్పలేను, నీ ఇష్టం అంది మంజుల శాంత భుజంపై తలవాల్చి కళ్ళు తుడుచుకుంటూ. పెళ్లి చేసుకుంటే తనను చూడడానికి వస్తుంది జయంతి అనుకున్నాడు మౌళి. త్వరగా ఏర్పాట్లు చేయించాడు. తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో మౌళి మంజులల వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. అందరి వదనాలలో సంతోషం చాటున విషాదం దాగి ఉంది. బంధువులెవ్వరూ హాజరు కాలేదు కనుక జయంతి ప్రసక్తి రానేలేదు. మొదటి రాత్రి తన దగ్గరకు తీసుకుంటున్న మౌళి వైపు చూస్తూ, జయంతి ఎందుకు వెళ్ళిపోయింది మౌళి అడిగింది మంజుల. ఆమెను భార్యలా చూడలేకపోయాను. మరి ఆ సంగతి మాట్లాడకు అన్నాడు మౌళి గబగబా కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ. మౌనంగా తలవాల్చింది మంజుల. బోలెడు కట్నం తీసుకున్నావు. ఆ పిల్లను తగిలేశారు. నానా బాధలు పెట్టి మళ్ళీ మొదటి నుండి అనుకున్న దాన్ని చేశారు. పాపం ఆ పిల్ల ఉసురు వీరికి తగలదు. లోకులు అమ్మలక్కలు ఆడిపోసుకుంటున్నారు. ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తున్నారు మూర్తి, శాంత. బాధగా నిట్టూర్పులు విడుస్తున్నాడు మౌళి. మనస్సు చివుక్కుమంటుంటే కోపంగా చూస్తోంది మంజుల. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. జయంతి రాక కోసం ఎదురుచూసిన మౌళి ఆశ వదులుకున్నాడు. మూర్తి రిటైర్ అయిపోయాడు. పాపని ఎంబీబీఎస్లో చేర్పించాడు మౌళి. ఓ రోజు మౌళిని అడిగింది శాంత. పాపకి ఇప్పుడప్పుడే పెళ్ళొద్దంటూ ఎంబీబీఎస్లో చేర్చావు, బాగుంది. కానీ అది ఎప్పుడన్నా అత్తవారింటికి వెళ్ళిపోయేదోగా. అది వెళ్ళిపోయాక మన ఇల్లు శూన్యంగా ఉండిపోకూడదు. అందుకోసం ఏమిటి వదనా అందుకని అంటూ పకాల నవ్వాడు మౌళి. నువ్వింకా కుటుంబ నియంత్రణ అమలుపరచక మీరు, మేము, శంకరం అందరి మధ్య పాప ఒక్కతే పిల్ల. ఓ అదా నీ అనుమానం.
నేనెప్పుడూ అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కానీ పోనీలే, ఇప్పుడు పిల్లలు లేనంత మాత్రాన నష్టమేమిటి? నవ్వబోయాడు. నష్టం కాకపోతే ఇంత ఆర్జిస్తున్నావు, ఇదంతా ఎవరి కోసం? మోడుల్లా మనం ఎన్నాళ్ళు జీవిస్తాం? అయినా పసిపిల్లల కోసం వాచిపోతున్నాను. మౌళి, 7 ఏళ్ళయింది, ఇంకా కాన్పు రాలేదంటే మంజులను ఒకసారి డాక్టర్కి చూపిస్తే? అలానే చూద్దాంలే. చూద్దామంటే కాదు. సరే, అలాగే చూపిస్తాను సరా. మంజు గర్భవతి కావడం, మృత శిశువుని కనడం, మళ్ళీ కాన్పు రాకుండా ఆమె జీవించడం కోసం ఆపరేషన్ చేయడం అన్నీ జరిగిపోయాయి సంవత్సర కాలంలో. ఏదో ఆశ నింపుకున్న హృదయాలలో నిరాశ నిండుకుంది. నవ్వే కళ్ళు వర్షిస్తున్నాయి. సంతోషంతో ఉండే వదనాలు విషాదపూరితమయ్యాయి. శోకమూర్తిలా పడి ఉన్న మంజుల తలను ఓదార్పుగా నిమురుతూ, మంజు, అలా ఏడుస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? ఏ అనాథ శరణాలయం నుంచో ఓ బిడ్డను తెచ్చుకో. నీకు కావాలంటే ఇంతే మన అదృష్టం. మన ప్రేమకు చిహ్నం లేదు. భగవంతుడు మనకివ్వడు. జయంతి, మూగగా తిరస్కరించబడిన జయంతి శాపమిది అంటున్న మౌళి గొంతు బొంగురుపోయింది. అతని తలలోకి వేళ్లు దూర్చి తన కన్నీరొత్తుకుని, నువ్వు బాధపడుతున్నావు కదూ? నీకు చాలా బాధగా ఉంది కదూ? నేను నీ పిల్లలకు తల్లినయ్యే యోగ్యతకి నోచుకోలేదు. మళ్ళీ పెళ్లి చేసుకో. నాకు పిల్లలు కావాలి. మనకు పిల్లలు ఉండరంటే నేను సహించలేకపోతున్నాను మౌళి. పెళ్ళి పెళ్ళి ఎన్నిసార్లు? పిల్లల కోసం పెళ్ళా అంటూ నవ్వి, పెళ్లి చేసుకున్న ఆడదాన్ని భార్యగా చూడగలిగానా మంజు? నువ్వు తప్ప మరొక స్త్రీని ఆ స్థానంలో ఊహించలేను, గౌరవించలేను. పోన్లేదు. పైకి తేలిగ్గా గొణిగాయి నీ పెదవులు. కానీ పోన్లేదు అన్నమాట నిరాశలోంచి, నిస్పృహలోంచి, కుమిలిపోతున్న నీ హృదయంలోంచి వచ్చిందని నాకు తెలుసు. మళ్ళీ ఆమె చూపుల్ని నీటి తెరలు కప్పాయి. నెమ్మదిగా మంజుల ఆరోగ్యవతి అయింది. మౌళిలో మరొక పాలు మౌనం, గాంభీర్యం హెచ్చాయి. తన హాస్పిటలు, రోగులు, మిగతా కొద్దిపాటి కాలం ఇంట్లో మౌనంగా గడిపేవాడు మూర్తి. మన చేతుల్లో ఏముంది అని వేదాంతం వల్లించిన శాంత గతం, వర్తమానం శూన్యంగా, పచ్చని మొక్కలు లేని ఎడారిలా ఎదురవుతున్న భవిష్యత్తు తలపోసి తనలో తాను కుమిలిపోయేది. ఓ రోజు మౌళి పేపర్ చూస్తూ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు అడిగింది మంజు, ఓసారి జయంతి ఎక్కడుందో ఎంక్వైరీ చెయ్యరాదు అని. నవ్వాడు మౌళి. ఏం, ఎందుకు జయంతి అంటూ. అది కాదు మౌళి, ఆమె, నాకు తెలుసులే నీ ఉద్దేశం. ఆమెను తీసుకువచ్చి మళ్ళీ నాకు భార్యను చేసి నీకు ఆడుకోవడానికి, ఎత్తుకోవడానికి పిల్లల్ని కంటుందని. పిచ్చి మంజు. 12 ఏళ్ల క్రితం పోయిన జయంతిని ఈనాడు ఏ ముఖంతో పిలవగలను చెప్పు? తానెవ్వరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందని విన్ననాడు ఎలాంటి షాక్ తిన్నానో ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. ఆ రోజు వెతికించలేని వాణ్ణి ఇప్పుడు ఇంతకాలం గడిచాక పిలిస్తే ఒకవేళ తానెక్కడున్నా వస్తుందా అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. మరేమనుకోకు, ఆమె నీ దగ్గరున్న 6 నెలల్లో అస్సలు ఆమెతో నీకు సంబంధమే లేదా? ఆ విషయం నీకు చాలాసార్లు చెప్పాను విసుగ్గా అన్నాడు మౌళి. ఆ రోజు వచ్చిన ఉత్తరం, అందులోని విషయాలు నిజమా? చాలా కాలం క్రితం తెరచాటైపోయిన జయంతి ఏమై ఉంటుంది? అతని వదనంలో నీలి నీడలు తారట్లాడాయి. ఏమండి సార్, స్టేషన్ మాస్టర్ గారు, ఈ అడ్రస్ చూసి టికెట్ ఇవ్వరు? అమాయకమైన, మృదు మధురమైన, పసితనం వీడని గొంతు విని తలెత్తి చూసి చిన్నగా నవ్వాడు స్టేషన్ మాస్టర్. ఏమండి, టికెట్ ఇవ్వరు? ఆ అబ్బాయి చేతిలో కాగితం చూసి తిరిగి ఇచ్చేస్తూ, ఆ ఊర్లో 10 నిమిషాలు ఆగుతుంది ట్రైన్. రేపు ఉదయం 10 గంటలకు వెళ్తావు. 9.5 రూపాయలు అవుతుంది టికెట్టు. మీ పెద్దవాళ్ళెవరూ రాలేదా అడిగాడు తను తిరిగి అదే ప్రశ్న వేస్తూ. 10 రూపాయలు కాగితం ఇచ్చాడు ఆ అబ్బాయి. టికెట్ ఇస్తూ, అరగంటలో ట్రైన్ వస్తుందన్నాడు స్టేషన్ మాస్టర్. ప్లాట్ఫారం మీద నడుస్తున్న అబ్బాయి కళ్ళొత్తుకుంటున్నాడు. చేతిలో చిన్న సంచి, గుండెలు కదుముకుంటున్నాడు. ట్రైన్ ఎక్కబోతూ, మా అమ్మని నేను వచ్చేదాకా రక్షించు దేవుడా అని దండం పెట్టుకుంటున్న అబ్బాయి వైపు ఆతృతతో కూడిన జాలితో చూశాయి కొన్ని కళ్ళు. ఏ ఊరు వెళ్తావు? ఎందుకు వెళ్తున్నావు? ఎవరున్నారక్కడ? ఇలాంటి ప్రశ్నలకి పొడి పొడిగా సమాధానం చెప్పాడా అబ్బాయి. నీ పేరు? కుతూహలంగా ప్రశ్నించింది ఒక ఆమె. మురళీమోహన్ చెప్పాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో అబ్బాయి, మురిపెంగా చూసిందామె. రాగి జుట్టు, తేనెరంగు కళ్ళు. బాధగా మూలుగుతూ స్పృహ కోల్పోతున్న అబ్బాయి కాళ్ళకి, తలకి గబగబా కట్లు కడుతున్నాడు మౌళి. అతని చేతులు కంపిస్తున్నాయి. కొన్ని క్షణాలలో స్పృహ కోల్పోయి నిశ్చేతనంగా ఉండిపోయాడా అబ్బాయి. ఆ అబ్బాయికి ఇంజెక్షన్ చేస్తున్న మౌళి గుండెల్లో మండినట్టయింది. స్టాఫ్ రూమ్లోకి వచ్చి అటు ఇటు పచార్లు చేశాడు. కప్పు కాఫీ తాగాడు. మళ్ళీ ఆ అబ్బాయి పల్స్ చూసి కంగారుగా రక్తం కావాలిప్పుడు అనుకుంటూ తన హాస్పిటల్లో ఉన్న బ్లడ్ గ్రూప్ చూశాడు. ఆ అబ్బాయికి పనికి రాలేదు. ఎవరిస్తారు రక్తం? రోడ్డు పక్కన దిక్కు లేకుండా పడి ఉన్న అబ్బాయిని, యాక్సిడెంట్ అయి బాధగా రోధిస్తున్న అబ్బాయిని ఓ రిక్షావాడు తన హాస్పిటల్కి చేర్చాడు.
నిద్రపోతున్నట్లున్న ఆ అబ్బాయి ముఖంలోకి పరిశీలనగా చూసిన అతని హృదయం ద్రవించింది. ఎవ్వరో అనాథ బిడ్డకి చికిత్స చేయడమే కాకుండా తన రక్తం ఇచ్చిన మౌళి ఉదారతకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అతని వైపు. తల చేతులతో పట్టుకొని ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు మౌళి. అతనికి టైం ఎంతైంది, ఆకలి ఏమీ తెలియడం లేదు. నొక్కునొక్కుల రాగిరంగు క్రాఫు, దొరబిడ్డలా ఉన్న అబ్బాయి. అతని మాటలు వినాలి, ఆ కళ్ళు ఓసారి చూడాలి. ఎవరి అబ్బాయి? టకటక బూట్ల చప్పుడు. తలెత్తి చూసి హలో గుడ్ మార్నింగ్ అంటూ చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఎస్, కంగారు పడుతున్నాడు ఎందుకనో మౌళి. ఎర్రన్నా, ఈ రిక్షా అతనే కదూ తీసుకొచ్చాడు? ఎస్ అన్నాడు ఆ అబ్బి వైపు చూస్తూ. ఎన్ని గంటలకి? 12 గంటలకి. దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయి? ఏమిటి క్రాస్ ఎగ్జామినేషన్? సబ్ ఇన్స్పెక్టర్ ప్రశ్నలకి చిరాకేసింది మౌళికి. ఓసారి చూడండి మీరు అన్నాడు. అమ్మా కొట్టకమ్మా, నీ డైరీలు ఎప్పుడూ చదవనమ్మా కలవరిస్తున్నాడా అబ్బాయి. తల్లి కొడితే పారిపోయి వచ్చి ఉంటాడు గొణిగాడు సబ్ ఇన్స్పెక్టర్. నువ్వు రాసింది ఎవ్వరికీ చెప్పనమ్మా, అసలు డాక్టర్ మౌళి పేరే ఎత్తనమ్మా అరిచినట్టన్నాడా అబ్బాయి. తుళ్ళిపడ్డాడు మౌళి. చిన్నగా నవ్వి తల పంకించాడు ఇన్స్పెక్టర్. అసలు ఈ కుర్రాడెవరో నాకు తెలియదు సంజాయిషి చెప్పుకుంటున్నట్లన్నాడు డాక్టర్ మౌళి ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ. చిన్న కాగితం, మౌళి అడ్రస్ రాసిన కాగితం మౌళికి చూపిస్తూ, ఇది ఆ అబ్బాయికి కొంచెం దూరంలో దొరికింది అన్నాడు ఇన్స్పెక్టర్. కంగారుగా మౌళి తల తనువు గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. దిగ్భ్రాంతుడైపోయి నిశ్చేతనంగా నిల్చున్నాడు. ఏమంటారు, ఇంకా తెలియదంటారా? వ్యంగ్యంగా నవ్వాడు ఇన్స్పెక్టర్. నిజంగా తెలియదు. ఆ అబ్బాయికి తెలివి రానియండి. తెలివి మరి రానియరేమో. అతని మాటలకు అడ్డొస్తూ మరలా నవ్వాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ మౌళి ఎటువంటి వాడో మీకు తెలుసు. ఆయన రక్తమిచ్చారు, ఆ అబ్బాయి ప్రాణం కాపాడారు. స్టాఫ్లో ఎవరో యజమాని మీద ఉండే విశ్వాసంతో నోరు జారారు. ఐసీ తల పంకించాడు ఇన్స్పెక్టర్. ఆ అబ్బాయి ప్రాణం నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఇచ్చాను, కానీ ఆ అబ్బాయి నాకు తెలిసిన వాడై కాదు. డాక్టర్, మీరు ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇవ్వటానికి అబ్జెక్షన్ చెబుతున్నారు. ఈ అడ్రస్ తీసుకుని నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళగలనా అమ్మా? మరలా కలవరింత. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నాం. మీ అనుమానానికి అర్థం లేదు. అడ్రస్ ఎవరు రాసుకున్నారో కంపని స్వరంతో అన్నాడు. సారీ సార్, అదంతా న్యాయస్థానంలో విచారించాల్సిన విషయం. మీ కారు టైర్లకి రక్తపు మరకలున్నాయి. నేను తొక్కించానా? మరోసారి విస్మయంగా నిబ్బరిపోయి నిల్చుండిపోయాడు. మీరు కాకుంటే మీ డ్రైవర్ సుతారంగా నవ్వాడు ఇన్స్పెక్టర్. దొరికిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోబోయాడు ఇన్స్పెక్టర్. కారు టైర్లకి రక్తపు మరకలు చూసిన మౌళి పిచ్చిగా జుట్టు పీక్కుంటూ, నువ్వు అబ్బాయిని చూసావా ప్రశ్నించాడు డ్రైవర్ని. లేదు సార్, భయంగా చేతులు నులుముకున్నాడు డ్రైవర్. రోడ్డు రద్దీగా ఉంది, తొందరగా వచ్చారు ఆవేళ హాస్పిటల్కి. అతను హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎవరో ఆ అబ్బాయిని తీసుకొచ్చారు. మౌళి హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్కి మార్చబడ్డాడు. మౌళి డాక్టర్ ఎవరో అబ్బాయి పైన కారు నడిపించి తనకేమీ తెలియనట్లు తన రక్తం ఇచ్చాట, తన హాస్పిటల్లో ఉంచాడట. ఆ అబ్బాయి డాక్టర్ మౌళి పేరు కలవరించాడట. ఊరంతా గోలైంది. డాక్టర్ మౌళికి ఎవరో స్త్రీతో సంబంధం ఉంది అంటూ. ఈ మాటలు ఊరంతా వ్యాపించి ఇంట్లోకి చేరాయి. ఏమిటిదంతా? నీ గంభీర మౌనం చూసి ఎదురు దెబ్బలు తిని అలా మారావనుకున్నాను, కానీ తెర వెనుక భాగవతం దాచావా? నిష్ఠూరంగా అంది మంజు అసహనంగా అరిచాడు మౌళి. ఎన్నాళ్ళు మరి దాగదులే గొడుగుతూ వెళ్ళిపోయింది మంజుల. మరేమనుకోకు, ఎవరైనా మరొక ఆమెతో సంబంధం ఉందా తమ్ముడు? పోలీసు వాళ్ల కేసు కోర్టు దాకా వెళ్లకుండా పరిష్కరించుకుందాం అనునయంగా అడిగాడు మూర్తి. చచ, బాగుందన్నయ్యా, నీకు వచ్చిందా అనుమానం? నవ్వాడు మౌళి. మరి ఆ అబ్బాయి నీ పేరు కలవరించడానికి కారణం? ప్రశ్నించింది శాంత. అదే తల పగలగొట్టుకున్న అర్థం కాకుండా ఉంది. కనీసం అలాంటి కుర్రాడిని నేనెక్కడా చూడలేదు కూడా. భగవంతుడు నా యందు దయ ఉంచి ఆ అబ్బాయిని బ్రతికిస్తే తిరుపతి దేవునికి కళ్యాణం చేయిస్తాను. ఇవాళ మళ్ళీ రక్తం ఇచ్చావట, నీకేమన్నా వస్తే మతిపోయిందేమిటి? పోతే పోతాడు వదినా, ఆ కుర్రాడు పోతే నేను పోయినట్టే. బాగుంది, ఏమిటో మన రోజులు బాగుండలేదు అంటూ కళ్ళు తుడుచుకుంది శాంత. ఆ ఇంట్లో ఎవరికి తిండి నిద్ర లేకపోయాయి. పోలీసుల వెంట వెళ్ళి రోజు ఆ అబ్బాయిని చూసొస్తున్నాడు మౌళి. 2 రోజుల తర్వాత తెలివొచ్చిన అబ్బాయి పక్కన టేప్ రికార్డర్ పెట్టారు. కళ్ళు విప్పిన అబ్బాయి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసి, నేనేం తప్పు చేశానండి అడిగాడు బెదురుగా. లేదు బాబు, నీ పేరు? పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రశ్నించారు. మరి పోలీసులు ఎందుకు వచ్చారు? ఎదురు ప్రశ్న. నీకు దెబ్బలు తగిలాయి కదా, కారు నీ మీద నుంచి తోలారు. లేదండి, నేనే తప్పించుకోలేకపోయాను. నీ పేరు? మురళీమోహన్. నువ్వెందుకు వచ్చావు ఈ ఊరు? ఆయన నీకెలా తెలుసు? ఆతృతగా చెవులు రిక్కించి వింటున్నాడు మౌళి.
నాకు తెలియదండి. మా అమ్మేమో తాను చచ్చిపోతే ఆ అబ్బాయి గొంతు పూడిపోయి కళ్ళంట జలజల నీళ్లు కారాయి. పర్వాలేదు, మీ అమ్మగారు చచ్చిపోరు. చెప్పు, ఎవరిచ్చారు ఈ అడ్రస్? మా అమ్మగారికి గుండెపోటు ఉందండి. హాస్పిటల్లో జాయిన్ అయింది. నేను హోటల్లో అన్నం తిని బడికి పోయి సాయంత్రం అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని. నిన్న అలాగే వెళ్ళానండి. అమ్మ చెప్పిందండి నాకు, రేపు ఆపరేషన్ చేస్తారు, నేను చచ్చిపోతే నువ్వు అని నన్ను దగ్గరకు తీసుకుని ఏడ్చింది. నేను ఏడ్చానండి. మా అమ్మ పోతే నాకెవరూ లేరుగా అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టిన అబ్బాయిని ఓదారుస్తూ, మోహన్, ఏడవకుండా అన్నీ చెప్తే వెంటనే వెళ్ళి మీ అమ్మని బ్రతికించేస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. అలాంటి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళంతా చచ్చిపోయారట కదండి, మా అమ్మ బ్రతుకుతుందా? సందేహంగా చూశాడు మోహన్. పర్వాలేదు బాబు, చచ్చిపోతారని తెలిస్తే డాక్టర్లు ఆపరేషన్ చేస్తారా? ఆమె ఏమని చెప్పారు? నాకు డాక్టర్ మౌళి అడ్రస్ ఇచ్చారండి. అతని దగ్గరికి వెళ్ళిపోమ్మని. ఊరొచ్చేసరికి ఎండగా ఉందండి. నాకు బాగా ఆకలిగా ఉందండి. ఓ లారీ స్పీడ్గా వస్తుందండి, తప్పించుకోలేకపోయాను. తర్వాత లారీ తర్వాత మరేమన్నా వచ్చాయా? నీలం కారు దాని వెంటనే వెళ్ళిపోయిందండి. అబ్బాయ్, మీదే ఊరో, మీ అమ్మగారు ఎక్కడున్నారో చెప్పగలవా? చెప్పాడా అబ్బాయి. మీ అమ్మగారి పేరు జయంతి. ఉలికిపాటుగా చూసిన మౌళి, మీ నాన్నగారి పేరు అని అడిగాడు. అంతవరకు మౌనంగా ఉండిపోయిన మౌళి అలా ప్రశ్నించేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అతని వైపు చూశారు. నాకు తెలియదండి. పోయారా? చెప్పు బాబు, మీ నాన్నగారు చనిపోయారా? మా అమ్మ మెడలో మంగళసూత్రాలున్నాయి. మళ్ళీ అందరూ ఒకేసారి అనుమానంగా డాక్టర్ మౌళి వైపు చూశారు. తలవాల్చి ఉన్న మౌళి చివాలన తలెత్తి, ఆ జయంతి ఎవరో ఒక్కసారి ఆమెను కలిసి మాట్లాడటానికి అనుమతిస్తే మీకు వివరాలు తెలియచేయగలను అన్నాడు. గంభీరంగా ధ్వనించింది మౌళి గొంతు. వెంటనే నెమ్మదిగా ఒక్కో అడుగు బరువుగా వేస్తూ మోహన్ బెడ్ దగ్గరికి వచ్చి మృదువుగా అతని తలకట్టు సవరించి చేతితో గడ్డం పుచ్చుకుని, ఎలా ఉంది బాబు, గాయాలేమన్నా బాధ పెడుతున్నాయా అని అడిగాడు. నమస్కారం డాక్టర్ గారు, నాకు డాక్టర్ మౌళిని చూపించండి. అబ్బాయి కళ్ళల్లో నీరు తిరుగుతుంటే కర్చీఫ్తో అతని కళ్ళు తుడుస్తూ, నేనే డాక్టర్ మౌళిని, నీకేం భయం లేదు అన్నాడు మౌళి. నాకు భయం లేదు డాక్టర్, మీరు తొందరగా వెళ్ళి మా అమ్మని బ్రతికించండి. మా అమ్మ డైరీలో మీ పేరు రాసుకుంది. మీరంటే మా అమ్మకు చాలా ఇష్టం. నేనెవరో మీ అమ్మ నీకు చెప్పిందా బాబు? నాకు నాన్నగారు లేరు కదండి. డాక్టర్ మౌళి మా నాన్నగారు కాదా? ఎందుకు రారమ్మా అని అడిగానండి. డైరీలు చదవకూడదని, చాలా తప్పని నన్ను అమ్మ కొట్టేసింది. కానీ డాక్టర్ మౌళి ఎవరో నాకు అమ్మ చెప్పలేదండి. రెస్ట్ తీసుకో, ఇవాళే మీ అమ్మ దగ్గరికి వెళ్తాను. మోహన్కి భుజం తట్టి సబ్ ఇన్స్పెక్టర్ వైపు చూసి తలవాల్చాడు మౌళి. నీరసంగా పాలిపోయి మంచానికి అంటుకుపోయిన జయంతిని క్షణం పరిశీలనగా చూసి బాధగా నిట్టూర్చి యువతలకొచ్చాడు. ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని, ఆమె 12 ఏళ్ల క్రితం తనను విడిపోయిన తన భార్యని చెప్పాడు మౌళి. అనుమతించారు పోలీసు వారు. వారి సంభాషణ రికార్డు చేయబడింది. జయంతి, నేనెవరో గుర్తుపట్టగలవా అడిగాడు మౌళి ఆమె బెడ్ పక్కన కూర్చుంటూ. విప్పారిత నేత్రాలతో అతని వైపు 2 క్షణాలు చూసి, మీరు డాక్టర్ మౌళి కదూ? నా బాబు మోహన్ మీ దగ్గరకు వచ్చాడా? ఆతృతగా వణికే గొంతుతో ప్రశ్నించింది. వచ్చాడు. అతడి నాన్నెక్కడా? అతని నాన్న అంటూ నవ్వి, మీరు అప్పటి మౌళి కాదు. ఆ మౌళి వదనంలో సంఘర్షణ చాటున చక్కని కళ ఉండేది. వడలిపోయిన కళావిహీనంగా ఉంది ఇప్పటి వదనం. మీరు సంతోషంగా జీవించడం లేదా? చెప్పండి, ఏమిటిలా కనిపిస్తున్నారు? మంజులని వివాహం చేసుకోలేదా? మీరెందుకనో దిగాలుగా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడిలా కనిపిస్తున్నారు. నిజం చెప్పండి, మీరు హాయిగా బెంగలు లేకుండా ఉన్నారా? బాబుని తీసుకోలేదా? 4 రోజులైంది. వాడు వచ్చేదాకా ఆపరేషన్ చెయ్యొద్దన్నాను. ఏడీ బాబు? ఆమె గొంతు రుద్ధమై కళ్ళ నిండుగా నీళ్లు నిలిచాయి. కానీ బాబుకి ఏమీ కాలేదు. వస్తాడు, తీసుకొస్తాను. అతన్ని నా దగ్గరికి ఎందుకు పంపించావు? మీరు నాకు వాగ్దానం చేశారు, గుర్తు తెచ్చుకోండి. నేను ఒకవేళ పోతే నా బాబు దిక్కులేని వాడవుతాడని. నీ బాబు అతని నాన్నెక్కడున్నాడు జయంతి అన్నాడు ఆమె పల్చని పైమిటలో మెరుస్తున్న మాంగల్యం వంక చూస్తూ. నీ బాబు, నా బాబే కాదు, మీ బాబు కూడా. రోషంగా చూసింది అతని వైపు. జయంతి, ఏం మాట్లాడుతున్నావు? అసహనంగా అరిచాడు మౌళి. ఎంత దరిద్రురాలను నేను! అయిష్టంతో దూరంగా ఉండిపోయారే కానీ ఎప్పుడూ నా మీద కోపగించుకోలేదు మీరు. మీకోసం, మీ సహచర్యం కోసం, మీకు భార్యనై మీ పొందు కోసం తప్పించి విఫల ప్రయత్నం చేశాను. జయంతి, అదంతా అప్రస్తుతం. మోహన్ నాన్నెక్కడా? నీ 2వ భర్త ఆయనెక్కడా? జలజల కన్నీళ్లు స్రవిస్తుంటే, అప్రస్తుతం కాదు, ప్రస్తుతమే. బాబు ఎవరో కాదు, మీ కొడుకే. మోహన్ మీ కొడుకు.
10 మంది భర్తలను పొందే పతితను కాదు నేను అంది జయంతి. అదేమిటి జయంతి, నీకు నాకు అస్సలు భార్యాభర్తల సంబంధం లేదే? అతనికేదో అయోమయంగా ఉంది. మీరలా అంటారని నాకు తెలుసు. అందుకనే బాబుని నేనే పెంచి ప్రాజ్ఞుణ్ణి చెయ్యాలనుకున్నాను. కానీ నేను జీవించేది కొన్ని రోజులు మాత్రమే. నాకెక్కువ మాట్లాడే ఓపిక లేదు. ఆయాసం వస్తోంది. నా డైరీలో వివరాలున్నాయి. మీ బాబుని నమ్మగలిగితే తీసుకుని ఆదరించండి, లేదా ఈ అనాథ శరణాలయానికి అప్పగించండి. మీకు సంతోషంగా జీవించాలని, మీ మంజుల మీకు భార్యగా రావాలని మాత్రమే కోరుకుని నేను మీ నుంచి దొంగిలించిన మీ బాబుని తండ్రి లేనివాడిగానే పెంచుతూ వచ్చాను. బాబుకి అన్యాయం చేశాను. నీ మాటలకు అర్థమేమిటో తెలియడం లేదు. నాకేదో పిచ్చెక్కేటట్టుంది. బాబు నా కొడుకుని చెబుతున్నావు, అదెలా జయంతి? గుర్తు తెచ్చుకోండి, మీ దగ్గర గడిపిన 5 నెలల పైన కొద్ది రోజులలో 8 రోజులు నాతో, అంటే మనం భార్యాభర్తలుగా కాపురం చేశాం. తాగి వచ్చే మీ దగ్గరికి అరికట్టలేని కోరికతో చేరేదాన్ని. నన్ను మంజులుగా భావించేవారు ఆ మత్తులో మీరు. నేనంటే అసహ్యం కదూ మీకు? లేకపోతే దిక్కు లేకుండా మృత్యుముఖంలో ఉన్న భార్య తల సవరించాలని, చెక్కిళ్ళు స్పృశించాలని, ఓదార్చాలని, ధైర్యవచనాలు చెప్పాలని అనిపించదు మీకు? అయిపోయింది. ఆఖరి కోరిక మిమ్మల్ని ఒక్కసారి చూస్తే బాగుండునని తీరిపోయింది. వెళ్ళిపోండి, బాబుని పంపించండి. దోసిట్లో మొహం దాచుకుంది జయంతి. జయంతి ఆమె తలవైపు కూర్చొని ఆమె తల ఒడిలో పెట్టుకుని, నన్ను క్షమించు జయంతి అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ సన్నగా, తనువు గొంతు కంపిస్తుంటే. తృప్తిగా మెరిసే కళ్ళతో అతని వదనంలోకి చూస్తూ, మీ నుంచి వెళ్ళిపోయిన నెల రోజులకు నేను గర్భవతినని అనుమానం తోచింది. మళ్ళీ దగ్గర చేరి మీ ఆనందాన్ని అపహరించాలనిపించలేదు. వేర్పాటు నా పరిస్థితి తెలిస్తే నా తల్లిదండ్రులు ఎలా తల్లిదల్లిపోతారో అందుకని దూరంగా గుండెపోటు అంది జయంతి. డాక్టర్లు, ఎంక్వైరీలు, పోలీసులు అందరూ చేరేసరికి మౌళి ఒడిలో తలవాల్చి శాశ్వతంగా నిద్రపోయింది జయంతి. ఆమె తల హృదయానికి హత్తుకుని ఆమె తలపై గడ్డమాంచి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు మౌళి. ఏ ఒక్కరిని తృప్తిపరచలేని మూర్ఖుణ్ణి జయంతి నేను. నా కోసం, ఈ రాతిగుండె డాక్టర్ కోసం, ఈ స్వార్థపరుడి కోసం, కనీస ధర్మాన్ని కూడా విస్మరించిన నిన్ను అన్యాయం చేసిన ఈ నీచుడి కోసం ఎందుకింత త్యాగం చేశావు? నువ్వు నన్ను విసిగించి ఉంటే, నాతో పోట్లాడి ఉంటే, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసి ఉంటే ఈనాడు నీ మృత్యువు చూడగలిగేవాణ్ణి, నవ్వేవాణ్ణి, సంతోషించేవాణ్ణి. కానీ మూగగా నా నోరు కట్టేశావు. విడాకులు కోరి నన్ను వివసుణ్ణి చేశావు. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏకాంతంగా బ్రతికి నా హృదయాన్ని బలంగా గాయపరిచావు. నువ్వు చేసిన త్యాగానికి ఫలితమిది. మా అప్పులు తీర్చడానికి, మా వంశాన్ని నిలపడానికేనా జయంతి నువ్వు పుట్టింది? అంతేనా? ఇంకే అనుభవాలు నీకు అక్కర్లేదు? బ్రతికిపో, నాతో తీసుకుపోతాను. నీకేవో సౌఖ్యాలు, షికార్లు, సినిమాలు, డాక్టర్ మౌళి భార్యగా చవి చూపించాలి, నువ్వు అనుభవించాలి. ఇలా పోవడానికి వీల్లేదు. బాబుకి తండ్రిగా నన్ను పరిచయం చెయ్యి. మీ నాన్న మంచివాడు కాడని చెప్పు. జయంతి, నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. ఆ విధంగా అతని హృదయం ఘోషిస్తుంటే ఆమెను దగ్గరగా పొదివి పట్టుకొని ఆమె తలకు తన తల ఆనించిన మౌళి కళ్ళల్లోంచి జలజల నీళ్లు కారాయి. అతని పెదవులు వణుకుతున్నాయి. చల్లబడిపోయిన ఆమె శరీరం నిమురుతున్నాయి అతని చేతులు. ఎవరిదో చల్లని చెయ్యి పడడంతో ఉలిక్కిపడి తలెత్తి చూశాడు మౌళి. సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఇన్స్పెక్టర్ ఏవేవో చెబుతున్నాడు. అవేమీ వినిపించలేదు మౌళికి. జయంతిని మట్టిలో కలిపి వెళ్ళి బాబుని చిరునవ్వుతో పలకరించాలి. మీ అమ్మని బ్రతికించానని చెప్పాలి. ఆపై ఆమె నీ దగ్గరికి వాళ్ళు వస్తుంది, రేపు వస్తుంది అంటూ ప్రతిరోజు అబద్ధం ఆడాలి. ఆఖరిసారిగా అబ్బాయికి వాళ్ళమ్మని చూపించాలి. ఎవ్వరిదో సూచన. తల అడ్డంగా ఊపి, వీల్లేదు, దిగులు పడతాడు అన్నాడు మౌళి. తర్వాత కొన్ని క్షణాలు గడిచేసరికి శవాన్ని తరలించవలసిన టైం రాబోతోంది. ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ, మూర్తిగారు, ఆఖరి క్షణాల్లోనన్నా నా భార్యను నేను తృప్తిపరిచాను మీ సహకారం వల్ల అని కర్చీఫ్తో మొహమంతా తుడుచుకొని, ఇక నన్ను బాబుని పూర్తిగా వదిలేయండి. మీ ప్రశ్నలకి జవాబులన్నీ టేప్ రికార్డర్లో రికార్డ్ అయ్యాయి కదూ అన్నాడు మౌళి. ఏదో జరిగిపోయింది, విచారించకండి. అబ్బాయి ఆరోగ్యం చక్కబడితే చాలు సానుభూతి వాక్యాలు పలికాడతను. జయంతి తలకి అగ్ని సంస్కారం చేయబోతున్న అతని చెయ్యి వణికింది. తన దగ్గర ఉన్న రోజులలో ఓ రోజు ఓ పచ్చ గులాబీ పువ్వు చేతిలో పట్టుకుని తన గదిలోకి వచ్చింది జయంతి. మన గార్డెన్లో ఎంత అందమైన పువ్వు పూసిందో, బాగుంది కదూ? బాగుంది. తన జవాబు పువ్వు వైపు చూడకుండా, మల్లెల మాల మధ్య పువ్వు ముడుచుకోవాలి, అలానే చెయ్యి. నాకు చేత కాదు. ఆమె ఉద్దేశం తాను ఆమె తలలో పువ్వు తురమాలని. తనకి చిరాకేసింది, కోపం వచ్చింది. విసురుగా అవతలకెళ్ళిపోయాడు.
ఈ ఎర్రని ప్రజ్వరిల్లే పువ్వులాంటి అగ్ని కణాలు ఆమె శిరస్సును గుమ్మరించాడు. అతని హృదయం పశ్చాత్తాప భారంతో కృంగిపోయింది. జాలితో కకావికలమైపోయింది. తువ్వాలుతో మొహం కప్పుకొని వెనుదిరిగాడు. నన్ను క్షమించి బాబుని ఆశీర్వదించు జయంతి, హృదయపూర్వకంగా నమస్కరించాడు మౌళి. టకటక బూటు చప్పుడు. నీరసంగా కళ్ళు తెరిచి చూసిన మోహన్ తనను సమీపిస్తున్న వ్యక్తివైపు ఆత్రంగా చూస్తూ, గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆహా, నమస్తే డాక్టర్. మా అమ్మకు ఆపరేషన్ అయిపోయిందా? మా అమ్మకు చెప్పారా నేను ఇక్కడికి వచ్చానని అని అడిగాడు. ఎవరో పరాయి కుర్రాడిని చూసినప్పుడు కలిగే భావం వేరు. తన కొడుకు తానెరగకుండానే పుట్టి పెరిగి 12 ఏళ్ల వయసులో తనొక డాక్టర్గానే భావించి తన దగ్గరకు వచ్చిన మౌళికి కొట్టొచ్చినట్టు తన పోలికలు కనిపించాయి. ఆ అబ్బాయిలో రాగి జుట్టు, తేనె రంగు కళ్ళు, అన్నానికి వాచిన వాడికి ₹1,00,000 లాటరీ వచ్చినట్టు, పసిపాపలే కరువైన తన జీవితానికి వరంలా, తన ముందే హృదయంపై పన్నీటి జల్లులా ఎడారిని ఊహిస్తున్న భవిష్యత్తు నందనవనం చేయడానికి, తనను మరిపించి మురిపించి నవ్వించడానికి మోహన్ వచ్చాడు. మా అమ్మ ఏమైంది డాక్టర్? నా వైపు అలా చూస్తున్నారు ఎందుకు? మోహన్ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. చప్పున తన కర్తవ్యం స్ఫురించి, లేదు బాబు, మీ అమ్మ బాగానే ఉంది అంటున్న మౌళి గొంతు వణికింది. ఆపరేషన్ చేసేశారా డాక్టర్? నన్ను మా అమ్మ దగ్గరికి పంపించేయండి డాక్టర్ అంటూ నెమ్మదిగా లేవబోతున్న మోహన్ 2 భుజాలు పట్టి వారిస్తూ, వద్దు అలా అనకు బాబు అన్నాడు మౌళి అప్రయత్నంగా వంగి అతని తలను తన చేత్తో స్పృశిస్తూ. నాకు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనుంది. ఆ మాటలు వినలేని వాడిలా బాధగా నిట్టూర్చి, గాయాలు నయమై నువ్వు కోలుకోవాలిగా, అప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏం ఆకలిగా ఉందా? ఏమన్నా కావాలా? లాలనగా అడిగాడు. సరాసరి ఇలానే వస్తున్నారా డాక్టర్? ఆ ప్రశ్నకి తన్ను తాను చూసుకున్నాడు మౌళి. నలిగి మాసిన బట్టలు, చెరిగిన క్రాఫు. అవును, సరాసరి నిన్ను చూడాలనే, నువ్వెలా ఉన్నావో చూసిపోదామని నువ్వు పిలిచేసరికి ఎవరైనా పలుకుతున్నారా? నిన్న రాత్రేమో దాహం వేసింది, ఎంతసేపు పిలిచానో ఎవరూ పలకలేదు. అమ్మ నాకేమైనా డబ్బిచ్చిందా? నీకెందుకు బాబు డబ్బు? నే ఇస్తాగా. అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఛార్జీలొద్దు. మీ అమ్మ ఇప్పుడు రావద్దంది, తానే ఇక్కడికి వస్తుందట. ఎప్పుడు? మెరిసే కళ్ళతో సంతోషంగా అడిగాడు మోహన్. ఆమెకు నయం అవ్వాలిగా అంటూ తాను తెచ్చిన బిస్కెట్లు, బత్తాయి పళ్ళు తీసిచ్చి, ఆకలి వేస్తే ఇవి తిను, నీకు బాగానే ఉంది కదూ, మరి ఇంటికోసారి వెళ్ళిరానా అన్నాడు. డాక్టర్, మీరు మా బంధువులా? అవును. అమ్మకి ఏమవుతారు? అతని హృదయం కదిలిపోయింది. ఏమవుతాను? తాళి కట్టిన భర్తని. తాళి కాదు, ఉరితాడు అంది జయంతి. నిజమే, ఆమె జీవితం నిస్సారం చేసిన నీచుణ్ణి, మోసగాడిని, ఆమె డబ్బుతో పెద్దవాడినై ఆమెకు విడాకులిచ్చిన కృతజ్ఞుణ్ణి. మా నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా డాక్టర్? మోహన్ మాటలకు చలించి, తర్వాత మాట్లాడుకుందాం, వస్తాను అంటూ అతని తల నిమిరి వెళ్ళిపోయాడు. ఏం బాబు, ఏమైంది? ఆమెవరు అని ఆత్రంగా ప్రశ్నించిన శాంతకు జవాబుగా, అందరూ స్నానం చేసేయండి వదినా అన్నాడు మౌళి మొహం చాటు చేసుకుంటూ. ఏమి, ఎందుకని కంగారుగా ప్రశ్నించింది శాంత. జయంతి పోయింది. ఆమె జయంత? అయితే ఆ అబ్బాయి ఆమె కొడుకు కాబోలు. మనమెందుకు స్నానాలు చేయడం? అయినా ఏం జరిగిందో ఏమిటో వివరంగా చెప్పు. నా మనస్సేమీ బాగోలేదు వదినా, వివరాలేం మాట్లాడలేను. జయంతి నా భార్య కదా, ఆమె గుండె నొప్పితో చనిపోయింది. ఆమెను మట్టిలో కలపడానికే కాబోలు వెళ్ళాను. ఆమెకు చీరలు కొనలేదు, ఇంకే కానుకలు ఇవ్వలేదు, కానీ బుగ్గి చేశాను ఆమె శరీరాన్ని. ఆమెకు నేనేమి ఇవ్వలేదు, కానీ ఆమె నాకు నలుగురిలో గౌరవంగా బ్రతకడానికి డబ్బిచ్చింది. ఇప్పుడు తాను ఈ ప్రపంచాన్ని దాటిపోతూ అందమైన 12 ఏళ్ల కొడుకునిచ్చింది. అతని గొంతు రుద్ధమైంది. మౌళి నివ్వెరపోయి చూస్తోంది శాంత. మూర్తి, మంజుల ఇద్దరూ వచ్చారక్కడికి. అవును వదినా, ఆసుపత్రిలో ఉన్న మురళీమోహన్ నా కొడుకే. లజ్జతో నెమ్మదిగా అని తలవాల్ చేశాడు మౌళి. నాతో ఏమని చెప్పావు? ప్రశ్నించింది మంజుల. అందరి గొంతుల్లో కలవరం, తత్తరపాటు. అవును, జయంతితో ఏమీ సంబంధం లేదని చెప్పాను. కానీ అబ్బా, ఏం మాట్లాడలేను మంజు. జయంతి డైరీలు తెస్తాను, చదువు. మత్తులో ఏదో వాంఛతో జయంతిని అనుభవించాను. దానికి ఫలితంగా మోహన్కి తల్లైంది జయంతి. మోహన్ నా కొడుకు. నిన్ను స్మరించాను కాబోలు నా మనసు గ్రహించి జీవితమే త్యాగం చేసింది జయంతి నా కోసం. నిజం, నీకు కొడుకు పుడితే ఇన్నాళ్ళు ఇంత వాడయ్యేదాకా తెలియకుండా దాచిందా జయంతి అంది శాంత. అవన్నీ తర్వాత తెలుస్తాయి, మాట్లాడుకుందాం. ఆమె ఇంటి కోడలుగా, స్నానం చెయ్యాలి తొందరగా, ఏదన్నా మంచి కూరతో వంట చెయ్యి, బాబుకి భోజనం తీసుకెళ్దాం అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు మౌళి. ఒక్కసారి
ఇంటికి కబురు చేయాల్సింది. మేమందరం జయంతిని చూసేవాళ్ళం. నువ్వు వెళ్ళేసరికే ఆమె పోయిందా? ప్రశ్నించి చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంది మంజుల. వెధవది పోలీసు వారి గొడవొకటి. శల్యావశిష్టమైన జయంతిని చూడటంతోనే నా మతి పోయింది మంజు. నే వెళ్ళేసరికి బ్రతికే ఉంది అన్నాడు బట్టలు మార్చుకుంటూ మౌళి. మీతో సరిగా మాట్లాడిందా? ఏమని చెప్పింది? ఆతృతతో ప్రశ్నించింది మంజు. తర్వాత చెప్తాను మంజు, స్నానం చేసేయి విసుగ్గా అన్నాడు. స్నానం చేసేసి నాకీ ప్రేమ భిక్ష పెట్టిన జయంతితో సంబంధాన్ని కడిగేసుకోనా? ఒక్క క్షణం ఆమెను స్మరించి ఆమెతో నేను గడిపిన కొద్ది రోజులు తలుచుకుంటూ కన్నీరు బొట్లు కార్చని, ఆమె బాబుని, ఆమె పోతూ ప్రసాదించిన బాబుని ప్రాణసమంగా చూసుకుంటానని ప్రమాణం చెయ్యని, ఆ బాబుకు తల్లికి కాగల అర్హత ప్రసాదించమని వేడుకొని చేసేస్తాను. స్నానం చేసేసి ఆమె భర్త మనస్సు దోచుకుని అతడి చేత తాళి కట్టించుకున్న పాపాన్ని పరిహరించమని ప్రార్థిస్తాను. దోసిట్లో మొహం దాచుకుని కన్నీరు కార్చింది మంజుల. మౌనంగా ఉండిపోయాడు మౌళి. కథ కొనసాగుతుంది.